సార్ మనం వీధి పోట్ల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. వీధి పోట్లు ఎన్ని రకాలు సార్, అసలు వాటి గురించి ఏముంది చెప్పండి, వివరంగా చెప్పండి. 2 రకాలు ఉన్నాయి. షోల ఒకటి, వీధి పోటు. షూల అంటే వీధి షూల అంటే వీధి పోట్ అంటే వీధి షోలు అంటే కొంచెం దూరంలో ఆగిపోతుంది, గడ్డ అయిపోతుంది. ఓకే. ఇటు ముందుకు వెళ్ళేది ఉండదు. వీధి పోటు అంటే వెళ్తూనే ఉంటుంది. ఆ ముందుకు వెళ్ళిపోయి ఆ టర్న్ అవటం కానీ ఆ కరువు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నది జరుగుతుంది. అది చిన్న వీధి అనుకోండి, ట్రాఫిక్ తక్కువ ఉన్నది, సమస్య తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే సమస్య ఎక్కువగా ఉంటుంది. అంచేత ఎదురుగుండా వచ్చే వాళ్ళు స్పీడ్ని బట్టి మనకి. తర్వాత ఇంకో వచ్చిన విషయం సార్, వృక్షశూల అంటారు. కొన్ని వృక్షాలు అడ్డంగా ఉంటే మంచిగా ఉండదు అంటారు, వృక్షశూల. అది వృక్షశూల అంటే ఏంటి? అంటే ఈ చెట్లు కొన్ని దేవత వృక్షాలని కొన్ని ఉంటాయి. అంటే వేప చెట్టు, రావి చెట్టు, ఇవి ఆరోగ్యాన్ని మనకు పెంచుతాయి. అది స్త్రీలకు ప్రత్యేకించి వాళ్ళకి గర్భసంచిలో కూడా ఏమి లోపాలు ఉంటే రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ దాని నుంచి వచ్చే గాలి మనం పీల్చుకున్నట్టయితే మనకి ఆరోగ్య సమస్యలు లోపల నుంచి తరుగుతో దూరం అవుతాయి. అందుచేతనే వేప చెట్టు, రావి చెట్టు, మరి చెట్టు మన దేవాలయాలు ఉంటాయి. దేవాలయం అంటే ఊరు చివరిగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఆ విశాలంగా ప్రాంగణంలో మనం కూర్చోవటం వల్ల కొద్దిసేపు వేప చెట్టు తిరగటం, చుట్టూ తిరగటం వల్ల దేవత వృక్షం అంటారు. తిరగటం లేకపోతే అక్కడ ఉండే గాలిని మనం బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా చింత చెట్టు అనుకోండి, చింత చెట్టు దగ్గర వెళ్తే దెయ్యాలు ఉంటాయంటారు. ఆ పుల్లని గాలి పెంచడం వల్ల ఏమవుతుంది, బాడీలో పెయిన్స్ ఎక్కువ వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. అది వేప చెట్టు అనుకోండి, దేవత అంటారు. దేవతని అక్కడ ఆ విధంగా కొంతసేపు సమయం అక్కడ గడుపుతాం. దేవత వృక్షాన్ని కానీ దేవతలు ఏంటంటే కొంతసేపు అక్కడ గడుపుతాం కాబట్టి ఆ గాలి మనం ఎక్కువగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కారణం. అది శాస్త్రపరంగా మనం డైరెక్ట్గా దేవుడు అని చెప్తే ప్రజలకు నమ్మకూడవచ్చు, నమ్మకం రాకపోవచ్చు. అంచేతను ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మన తాతలకు ముత్తాలకు ఇవన్నీ మనకి ఒక విధంగా ఒక తంబ్రులాగా చెప్పేవారు. అవి పాటించే వాళ్ళకి ఏమైంది, మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. ఈ మధ్యకాలం ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చింది. అంటే ఆ ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి తాతలు మామలు వీళ్ళ మాటలకు దూరం అయిపోతున్నారు. ఓకే. మన ఎవరికి వాళ్ళు ప్రైవేట్ కాన్వెంట్ చదవటం, మనకి చెప్పేవాళ్ళు లేకపోవటం, మన తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. సరే, మీరు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు కూడా, వాస్తు నిపుణులే కాకుండా మరి కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అయ్యారు కదా. మరి ఇప్పుడు ఈ మధ్య పెదవి చుంబనాలు అంటే లిప్ లాక్లు సినిమాలో కనబడుతున్నాయి. సరే, ఈ సంస్కృతి మరి తెలుగు కూడా మనకు అర్జున్ రెడ్డి లాంటి సినిమాల ద్వారా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మొన్న రీసెంట్గా సిద్ధార్థ రాయ్ సినిమాలో కూడా ఫుల్ లిప్ లాక్లు ఉన్నాయి. మరి వీటిని ఒక సెన్సార్ బోర్డు సభ్యుడిగా వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మనకు ప్రపంచంలో దరిదాపుగా 187 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి అక్కడ అనుకూలమైన పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి జరుగుతుంటుంది. అయితే మనం ఇతర మతాలకు ఆకర్షణ అవటం వల్ల మనలో ఉన్న సాంప్రదాయాలు కట్టుబాట్లు వాళ్ళకి లేవు. అవును. ఈ కట్టుబాట్లు సాంప్రదాయాలు దూరం అవటం ఏంటి, వాళ్ళని ఆకర్షితులు అవుతున్నారు. ఏదైనా ఎవరైనా కూడా కొత్త దానికి ఆకర్షితులు అవుతారు. మనం భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ కట్టుబాట్లన్నీ చూసి విని తర్వాత బయట వారి కట్టుబాట్లు మనకు ఆకర్షణ కనిపిస్తుంది. అవును. అంచేత అక్కడ వెళ్ళాలనుకుంటాం. అదేవిధంగా బయట దేశస్తులు కూడా మతపరంగా కాకుండా వారి దేశస్తులు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, హిందూ కట్టుబాట్లు ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఏ మతం వాళ్ళైనా కూడా హిందూ సంప్రదాయానికి ఈ మధ్యకాలం ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. దుబాయ్ లాంటి, ఖత్తర్ లాంటి దేశాల్లో హిందూ టెంపుల్ నిర్మిస్తున్నారు. అట్లా కాదు నేను అనేది, ఆ లిప్ లాక్లు అలో చేయడం కరెక్ట్ అంటారా అంటున్నా. కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తికి వాళ్ళ నోరు తెరిచి ఒక విధమైన ఈ నవరంధ్రాలు ఉన్న ఒక విధమైన దుర్గంధాన్ని లోపల ఉండే క్రియ జరిగిన తర్వాత బయటకు వెళ్తూ ఉంటారు. అవును. దుర్వాసన నుండి విష పదార్థాలు వెళ్తూ ఉంటారు. అంటే లిప్ లాక్ అనేది కరెక్ట్ కాదు. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుని లిప్ లాక్ చేస్తున్నారు, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది తాత్కాలికంగా యువతకి కొంచెం ఆకర్షణ ఉండి చేస్తారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎవరు చేసినా కూడా మనకి ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. సో ఓకే సార్, ఇంకా ఫ్యూచర్ మీరు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? మీరు ఇప్పటిదాకా చాలా సాధించారు జీవితంలో, ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? సార్, సాధించాలనేది ఏం లేదు సార్. ఇప్పుడు జీవన విధానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ మధ్యకాలంలో సైన్స్ కానీ ఆధ్యాత్మిక కానీ పెరగడం వల్ల మనకి జీవన విధానం పెరిగింది. ఇదివరకు 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు మొత్తం వాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏమిటి 70 అయినా 75 అయినా కూడా ముసలితనం రావట్లేదు. ఎందుకంటే నేచర్లో ఉన్న ప్రకృతి వనరుల్ని వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అదేవిధంగా ఫ్రీగా వచ్చే మన ఎవరికి అందరికీ కూడా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా నడక, ప్రాణాయామం, యోగా ఇటువంటి వాటినే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మనలో ఉన్న బాడీలు యాక్టివ్గా అవుతుంది. యాక్టివ్గా ఉండటం కాకుండా మన తినే విధానంలో కూడా భోజనం వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్త పడుతుంది. ఆ జాగ్రత్త పడటం వల్ల మన జీవన విధానం పెరిగింది. అట్లానే జీవన స్పాన్ కూడా దాని కాలం కూడా పెరిగింది. ఇదివరకు 60 సంవత్సరాలు వచ్చేప్పటికి ముసలివాళ్ళుగా కనిపించేవారు. ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు యంగెస్ట్గా ఉంటున్నారు, వారు ఆరోగ్యంగా ఉంటున్నారు, అన్ని పనులు తాము చేసుకోగలరు. ఉదాహరణకు మీరే సార్, ఇవాళ 72 సంవత్సరాలు మీరు నవయుకుడు లాగా ఉన్నారు. ఇంకా ఒక 45+ మనిషిలాగా ఉన్నారు. వాళ్ళ అట్లాంటి ఆరోగ్యం మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.